2034 నాటికి హైదరాబాద్ ను నెట్ జీరో సిటీగా తీర్చిదిద్దుతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. క్లైమేట్ వీక్ సదస్సులో పాల్గొన్న రేవంత్ విజన్ 2047 లక్ష్యాలను వివరించారు. ప్రస్తుతం అభివృద్ధి వ్యూహంలో తయారీ రంగం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరత్వం కీలకంగా మారాయని తెలిపారు. కాలుష్య నియంత్రణ, రీసైక్లింగ్, స్థిర శక్తి ఉత్పత్తి పద్ధతులపై నిరంతరం పరిశోధనలు కొనసాగిస్తున్నామన్నారు. గ్రీన్ ఎనర్జీ ప్రపంచ పరిరక్షణకు లాభదాయకమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలో గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. తెలంగాణలో 30 లక్షలకు పైగా పంపు సెట్లు, దాదాపు 50 లక్షల గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు సీఎం. ముంబై క్లైమేట్ వీక్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కాలుష్య నియంత్రణ, రీసైక్లింగ్, స్థిర శక్తి ఉత్పత్తి పద్ధతులపై నిరంతరం పరిశోధనలు కొనసాగిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి. హైదరాబాద్ ను 2034 నాటికి నెట్ జీరో నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు రేవంత్ రెడ్డి. పట్టణాభివృద్ధిలో భాగంగా తాము కార్బన్ ఫుట్ ప్రింట్ ఆడిట్ చేపట్టనున్న తొలి భారత నగరంగా హైదరాబాద్ నిలవబోతుందన్నారు. వచ్చే 5 ఏళ్లలో కోర్ అర్బన్ రీజియన్ క్యూర్లో దాదాపు పరిశ్రమలు ఉండవన్నారు సీఎం. 2047 లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలంటే 1947 నుంచి భారత అభివృద్ధి ప్రయాణాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు సీఎం. కోవిడ్ తర్వాత ప్రభుత్వాల దృష్టికోణం మారిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం అభివృద్ధి వ్యూహంలో తయారీ రంగం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరత్వం కీలకంగా మారాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర జీడీపీని $200 బిలియన్ స్థాయి నుంచి 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడం లక్ష్యమని తెలిపారు సీఎం. Earlier we used to measure with gold country economy. We have to measure with energy, sustainability, renewable energy. This is how we have to measure a country development or country economy. My state is today consuming 17,000 megawatts average per day. So by 2034 we have targeted $1 trillion economy. By 2047 we have targeted $3 trillion economy. పరిశ్రమలను కోర్ అర్బన్ ప్రాంతం నుంచి పెరి అర్బన్ జోన్లకు తరలిస్తున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగంగా మూసీ నది పునరుద్ధరణ, సరస్సులు, చెరువుల సంరక్షణ, వాటర్ గ్రిడ్, వనరుల నిర్వహణ ప్రణాళికలను ముఖ్యమంత్రి వివరించారు. హైడ్రా రూపంలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పోలీస్ దళాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణను మొత్తం దేశానికి ఆదర్శంగా నిలబెట్టడమే తమ లక్ష్యమని సమ్మిట్లో స్పష్టం చేశారు సీఎం.